ఫ్రెండ్స్, రామ్స్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మనం టేస్టీగా ఉండే మూంగ్ దాల్ కిచడి తయారు చేసుకుందాం. దీనికి కావలసిన పదార్థాలు: బియ్యం 3 కప్పులు, పెసరపప్పు 1 కప్పు, పొడవుగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, చీల్చి పెట్టుకున్న 3 పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్, 4 లవంగాలు, యాలకులు 3, కొంచెం దాల్చిన చెక్క, నెయ్యి 2 స్పూన్స్, నూనె 2 స్పూన్స్, సాల్ట్ 2 స్పూన్స్, కొత్తిమీర కొంచెం, వాటర్ 6 కప్స్. ముందుగా పెసరపప్పుని దోరగా మంచి అరోమా వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న పెసరపప్పును బియ్యంతో కలిపి బాగా కడిగి 1 గంట పాటు నాననివ్వాలి. ఒక గంట తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకుని దానిలోకి మనం తీసి పెట్టుకున్న నూనె, నెయ్యి పోసుకుందాం. నూనె వేడెక్కాక చెక్క, లవంగాలు, యాలుకలు వేసుకొని వేయించుకోవాలి. ఆ తర్వాత తరిగిన ఉల్లిపాయ ముక్కలు, చీల్చిన పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం బ్రౌనిష్గా తయారైన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇదంతా బాగా వేగి మంచి అరోమా వచ్చేటప్పుడు 6 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్స్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. గిన్నెపై మూత పెట్టి వాటర్ని బాగా బాయిల్ అవ్వనివ్వాలి. ఈ వాటర్ బాగా బాయిల్ అవుతున్నప్పుడు ముందుగా నానబెట్టి పెట్టుకున్న బియ్యం, పెసరపప్పును దీనిలోకి వేసుకోవాలి. ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు హై ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలి. పది నిమిషాల తర్వాత మూత తీసి ఇంకోసారి కలుపుకొని లో ఫ్లేమ్లో ఇంకొక 10 నిమిషాల పాటు ఉంచుకోవాలి. చివరగా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అంతే, ఎంతో రుచికరమైన మూంగ్ దాల్ కిచడి రెడీ. దీన్ని గుత్తి వంకాయతో ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు గుత్తి వంకాయ రెసిపీ కావాలంటే నా ప్రీవియస్ వీడియోస్లో ఉంది, చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.